లేక నీకు ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తావా మొన్నట్లాగా చేస్తావా? మొన్న కరెక్టే. అబ్బా కరెక్టే చెప్పినావా? సరే, పూజ వాళ్ళ మమ్మీకి 3 పిల్లలు రా. ఫస్ట్ అమ్మాయి పేరు మే, సెకండ్ అమ్మాయి పేరు జూన్, థర్డ్ అమ్మాయి పేరు జూలై. ఎట్లా? మే జూన్ జూలై. లైన్కి ఎట్లా వస్తాయి? మళ్ళీ మే జూన్ ఎట్లా లైన్ వచ్చింది? వాళ్ళ అమ్మాయి పేరు అది. ఫస్ట్ అమ్మాయి పేరు మే, సెకండ్ అమ్మాయి పేరు జూన్, థర్డ్ అమ్మాయి పేరు ట్రై చేయి. కరెక్ట్ చెప్పినావు మొన్న కూడా. మంజు. ఎట్లా? మే జూన్ కదా, మంజుల. అబ్బా మేలో మా, జూన్లో జూవా? అబ్బా సూపర్ రా నువ్వు. నీకు క్వశ్చన్ అర్థమైందా? పూజ వాళ్ళ మమ్మీకి 3 పిల్లలు రా. ఫస్ట్ అమ్మాయి పేరు ఎవరు? మే. సెకండ్ అమ్మాయి పేరు జూన్. థర్డ్ అమ్మాయి పేరు జూలై కదా. జూలై ఎందుకు వస్తుంది? మరి మే జూన్ వచ్చినప్పుడు జూలై ఎందుకు రాదు? ఆన్సర్ చెప్పాలా? నేను ఎవరు మమ్మీ కన్నా? పూజ వాళ్ళ మమ్మీకి. పూజ ఎవరు? ఏమా ఇప్పుడు పూజ ఉందా? పూజ వాళ్ళ మమ్మీకి 3 పిల్లలు. 2 పిల్లల పేరు నేను చెప్పినా కదా ఆల్రెడీ. ఎవరు? మే జూన్. పూజ ఎవరు మరి? అర్థమైందా? పూజ వాళ్ళ మమ్మీకి 3 పిల్లలు. పూజ, మే, జూన్. Women.